సో పెనాల్టీ కట్టాలి అని చెప్పి ఒకవేళ కోర్టు కనుక ఆదేశాలు పంపిస్తే ఒక బ్యాంకుకి, వాళ్ళు మళ్ళీ ఇంకొక పై కోర్టుకు వెళ్ళటం, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా. ఉంటది. అంటే ఇప్పుడు మనము డిమారలైజ్ కావద్దు ఎప్పుడు కూడా. అదే పనిగా పొమ్మని అంటలేరు కదా, మీరు దాని మీద ఫిర్యాదు చేయండి అంటున్నా నేను. ఫిర్యాదు ఎందుకు చేస్తలేరు? ఏదో సినిమాలో చూపెడతారు, ఈడ చూపెడతారు, పలానా వ్యక్తి చెప్పిండు, చాలా సమయం తీసుకుంటది అంటే మీకు ఎట్లా తెలుసు సమయం తీసుకుంటదని? తొందరగానే అయిపోవచ్చు. అంటే జనాల్లో ఉన్న అందరికీ తెలిసినటువంటి విషయమే కదా, కోర్టులకు వెళ్తే అది అలా సాగుతూ ఉంటుంది తప్ప ఒక ఎండ్ కార్ట్ అనేది అంత తొందరగా పడదు అనేది జనాలకి ఫిక్స్ అయిపోయినటువంటి ఒక విషయం. కొద్దిగా జాప్యం అనేది జరుగుతుంది. అది ఇప్పుడు మనకు న్యాయమూర్తులు తక్కువ ఉన్నారు, న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు తక్కువ ఉన్నారు, న్యాయమూర్తులు తక్కువ ఉన్నారు, న్యాయస్థానాలు తక్కువ ఉన్నాయి. అందుకే జాప్యం అవుతుంది, కొద్దిగా జాప్యం అవుతుంది. కాకుంటే జాప్యం అవుతుందనే కారణంగా మన హక్కులను మనం కోల్పోవడం, అంటే మనము ప్రతిఘటించకపోవడము, లేకుంటే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ చైతన్యం, సామాజిక చైతన్యం రావాలి. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు, ఇప్పుడు మేడం గారు బయటకు వచ్చి చెప్పిర్రు, ఇట్లా అయింది నాకు, నా విషయంలో ఇంత ఇబ్బంది అయింది. ఒకవేళ కొంతమంది అసలు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఇప్పుడు ఈ సైబర్ క్రిమినల్స్ కి కూడా గేట్వేస్ ఎట్లా యాక్సెస్ అవుతున్నాయి? బ్యాంక్ ఎన్నో కేసులలో బ్యాంక్ అధికారులు సైబర్ క్రిమినల్స్ కు సహకరించిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సైబర్ క్రిమినల్స్ కు బ్యాంకు స్టాఫ్ సహకరించిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు ఈ మేడం గారు చెప్పినట్టు ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ గేట్వేకి యాక్సెస్ ఇవ్వడం అనేది బ్యాంక్ డిస్క్రిప్షన్ లో ఉంటది. ఆమె అకౌంట్ లో ఎన్ని పైసలు ఇన్సూరెన్స్ వన్కి ఎందుకు? ఇన్సూరెన్స్ తెలిసే అవకాశం ఉంటది, ఆ గేట్వే యాక్సెస్ చేసే అవకాశం ఉంటది. ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ కావచ్చు, రేపు ఇంకో కంపెనీ కావచ్చు. ఇంకొకటి, నాకు ఫస్ట్ టైమే వచ్చింది మెసేజ్ ఇట్లా కట్ చేస్తున్నామని. మొన్న సెకండ్ టైం మెసేజ్ కూడా లేదు. ఇంత దారుణం. సో ఎట్లా మరి మీరు ఏం ఫైట్ చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ నాకేమనిపించింది అని అంటే, అసలు బ్యాంకర్ కి ఇన్సూరెన్స్ కంపెనీకి ఏంటి సంబంధం? ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది ముందుకు వెళ్ళని తర్వాత కానీ అసలు ఒక్కళ్ళన్నా ఒక కేసు అనేది వెయ్యాలి. ఎందుకంటే అసలు బ్యాంకర్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఎందుకు అమ్మాలి? ఇప్పుడు వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అమ్మట్లేదు బ్యాంకింగ్, ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయ్యి అమ్ముతున్నారు. ఎందుకు చేయాలి ఆ పని? అసలు వాళ్ళకి ఏం అవసరం అది బిజినెస్? బ్యాంకింగ్ చేసుకోండి. ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ని, అది కూడా వేరే వాళ్ళ ప్రోడక్ట్ ని అమ్మాల్సిన అవసరం ఏంటి? టైఅప్ ఉండాల్సిన అవసరం ఏంటి? సరే మీరు టైఅప్ ఉన్నారా అనుకో, మా అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దాకా ఎందుకు వెళ్తుంది? వాళ్ళకి ఎట్లా యాక్సెస్ ఉంటుంది? అసలు ఇది ఉండకూడదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఆటో డెబిట్ ఇస్తే ఓకే, ఆటో డెబిట్ అని చెప్పినప్పుడు అసలు ఏంటి అనేది కస్టమర్ కి తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తామని అంటారు వాళ్ళు. ఒకవేళ ఆటో డెబిట్ ఇవ్వకుండా కూడా ఆ నా అకౌంట్ లో నుంచి డబ్బు ఎట్లా తీసుకున్నారు అంటే, అక్కడ మీకు ఇక్కడ రెండో అంశం ఏంటి అంటే, అక్కడ బ్యాక్ ఆఫీస్ వాళ్ళకి ఏమన్నా ఇది ఆటో డెబిట్ పెట్టేసుకోండి అని చెప్పి ఏమన్నా ఇచ్చారా? అంటే అక్కడ బ్యాక్ ఆఫీస్ వాళ్ళు ఆటో డెబిట్ కి వెళ్తే కనుక బ్యాంక్ కూడా కెనాట్ స్టాప్. అదే కదా నా దాంట్లో జరిగింది. ఇప్పుడు నేను ఆటో డెబిట్ కి నేను ఇవ్వలేదు, అక్కడ వాళ్ళు యాక్సెస్ వెళ్ళిపోతున్నారంటే అసలు బ్యాంక్ నిమిత్తం కూడా ఏం లేదనమాట అక్కడ. అంటే టోటల్ గా నా అకౌంట్స్ అన్ని కూడా బలానా ఇన్సూరెన్స్ ఏజెంట్ చేతుల్లో ఉన్నాయి, వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ దాంట్లో ఉండిపోయాయి అనమాట. ఎలా జరుగుతుంది ఇది? ఎందుకు జరుగుతుంది? రిటర్న్ రావడానికేమో నీకు ఎంతో మంది వాళ్ళ దగ్గర నుంచి మెయిల్స్ రావడము, నేను సారీ చెప్పడము, అవన్నీ చాలా ప్రాసెస్ ఉన్న దాంట్లో కట్ చేసుకోవడంలో మాత్రం, డెబిట్ చేయడానికి మాత్రం అవన్నీ ఎందుకు లేవు? మరి మీరు కేసు వేయడం? తప్పకుండా కేసు వేస్తాను. అలా ఇన్సూరెన్స్ కంపెనీకి గేట్వే ఇవ్వడం అనేది చాలా పొరపాటు. దాని వల్ల వేరే ఈ సైబర్ క్రిమినల్స్ తయారవడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది. ఇప్పుడు బ్యాంక్ అంటే నేను నమ్ముతాను, ఓకే నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను అక్కడ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాను. కానీ వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ మీద నాకేం నమ్మకం? వాళ్ళు ఏమన్నా సైబర్ క్రిమినల్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి గేట్వే ఇస్తున్నారేమో అనేడానికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. తప్పకుండా ఇది మనం ప్రశ్నించాల్సిన విషయం. మీరు ఆన్ దిస్ నోట్, మీరు ఆ అకౌంట్ ని క్లోజ్ చేయటం అట్లాంటి ఆలోచన ఇప్పుడు ఇంకొకటి చెయ్యాలి. ఇప్పుడు కష్టపడాల్సిందే. ఎందుకు అని అంటే, ఇంకో విషయం ఏంటి అంటే, అకౌంట్ ని మెయింటైన్ చేస్తూ వెళ్ళడమా, క్లోజ్ చేయడమా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 10 years నుంచి నాకు ఆ అకౌంట్ ఉంది. అంటే ఇంకా బాగా యాక్టివేట్ అయితే 2016 నుంచి ఉంది.
మరి ఇప్పుడు నేను ఏమన్నా ఎక్కడికైనా లోన్స్ కి వెళ్ళాలి అని అంటే నాదంతా అకౌంట్ చూస్తారు కదా, అట్లీస్ట్ ఒక 1 year బిఫోర్ అయితే చూస్తారు, అవునా కదా? అంటే ఇంకొక 1 year అయితే నేను మెయింటైన్ చేయాల్సిందే. తర్వాత ఇంకొక అకౌంట్ ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఇక్కడ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ మనము ఆ 1 year తర్వాత మనం దాన్ని షిఫ్ట్ చేసుకోవడమా ఏంటి అనేది చూడాలి. రైట్ రైట్ రైట్. మొత్తానికి చాలా లొసుకులు అయితే ఉన్నాయి, రకరకాల. ఇది ఒక చిన్న టాపిక్ ఇది మాత్రం, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు ఒక 3 రూపాయల దానికి కూడా బౌన్స్ కేసు అనేది ఈసీఎస్ క్లియర్ కాలేదు. అయితే ఈసీఎస్ క్లియర్ కానప్పుడు పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ కింద అతని పైన కేసు వేయడం జరుగుతుంది. కేసు వేసి మన కోర్ట్ ఫీజు అని చెప్పేసి, ఈ ఫీజు అని చెప్పేసి, ఆ ఫీజు అని చెప్పేసి, ఎక్కడి నుండో ఢిల్లీ నుండి, బాంబే నుండి కాల్స్ రావడము. ఇప్పుడు ఇజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది బ్యాంకర్? అంటే సాంకేతికతతోనే పనిచేస్తుందా? మరి సాంకేతికతతోనే పెట్టుంది. ఇప్పుడు వివిధ రకాల వ్యాపారాలు ఎందుకు చేస్తుండ్రు? ఎందుకు ఇట్లా ప్రజలను ఇబ్బంది పెడుతుండ్రు? మీ కొరకు అంటే మీరు నివేదిస్తే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు, మీరు బ్యాంకింగ్ లో ఉన్న రెగ్యులేషన్స్ ని మీరు కరెక్ట్ గా పాటిస్తే కస్టమర్ అనేటోడు ఎవడు డిఫాల్ట్ చేయడు. డిఫాల్ట్ చేసిన పెద్ద కస్టమర్స్ ని పట్టుకోండి. రైట్. ఇవి ప్రైవేట్ బ్యాంక్స్ తోనేనండి లేకపోతే గవర్నమెంట్ బ్యాంక్స్? ఇంతకు మీరు ఏ బ్యాంకో చెప్పలేదు మేడం. చెప్తాను తప్పకుండా. నేను కేసు వేసిన తర్వాత నేషనలైజ్డ్ బ్యాంక్ కాదండి. నేషనలైజ్డ్ బ్యాంక్ ఎక్కడికి వెళ్తామండి? ఎలా వెళ్తాం చెప్పండి? ఇప్పుడు నేషనలైజ్డ్ బ్యాంక్ కి వెళ్ళాలి అని అంటే ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్నంత ఫీజిబిలిటీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్ ఎందుకు చేస్తాం? మనం అకౌంట్స్ ఇట్లా మెయింటైన్ చేస్తాం కదా, ఏదైనా డౌట్ ఉంది అంటే కాల్ చేస్తాం, వాళ్ళకి వాట్సాప్ లో మెసేజ్ పెడతాం, ఇమీడియట్ గా వస్తుంది. మనం నువ్వు ఎంత పెద్ద వాడివన్నా ఎస్బీఐ, ఇప్పుడు పెద్ద నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటే మనం నథింగ్ వాళ్ళకి. కాకుంటే ఇప్పుడు పోటీ ఎక్కువైంది కాబట్టి నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఆర్ఎల్స్ వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ తో టైఅప్ ఉన్నాయి, అవి కూడా టైఅప్ ఉన్నాయి. ఇది దేనికి అతీతమైంది ఏం కాదు. అయితే నేషనలైజ్డ్ బ్యాంక్ అన్నా, ప్రైవేట్ బ్యాంక్ అన్నా, లేకుంటే షెడ్యూల్డ్ బ్యాంక్ అన్నా, ఒకటి కోఆపరేటివ్ బ్యాంక్ అన్నా, ఏదైనా బ్యాంకే బ్యాంకింగ్ వ్యవస్థ. అయితే బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న సేవా లోపాలు ఇవి సేవా లోపాలు కాదు, ఇది దారుణం, ఇది డేలైట్ రాబరీ. ఇది సేవా లోపం కాదు. ఇది సేవా లోపం అంటే సమయానికి అనుకున్న ప్రోడక్ట్ ఇవ్వకపోవడం అట్లాంటివన్నీ సేవా లోపాలు అంటారు. ఈ సేవా లోపాలు కాదు, ఇది మొత్తం చీటింగ్, డైరెక్ట్ చీటింగ్ అనేది కొంచెం కళ్ళు తెరుచుకోవాలి. అయితే నా ప్రశ్న ఏంటంటే ప్రైవేట్ బ్యాంకుల వల్లనే అవుతుంది, గవర్నమెంట్ బ్యాంక్స్ ఒక ఇంత బెటరా? మరి గవర్నమెంట్ బ్యాంక్స్ కే వెళ్ళండి అని చెప్పే అడిగే ప్రశ్న ఉంది యాక్చువల్ గా. కానీ కాదు, గవర్నమెంట్ బ్యాంక్ కూడా టైఅప్స్ ఉన్నాయి, అక్కడ కూడా జరుగుతాయి చీట్స్ అనేవి చెప్తున్నారు. ఏ బ్యాంక్ అన్నా గానీ వాస్తవానికి సామాజిక చైతన్యం అనేది రావాలి ప్రజలలో. ఇంకొక చిన్న విషయం నాకు వచ్చింది, ప్రైవేట్ బ్యాంక్ నేషనలైజ్డ్ బ్యాంక్ అన్నందుకు. మా మామయ్య గారికి నేషనలైజ్డ్ బ్యాంక్ లో అమౌంట్ పడుతుంటుంది, అంటే ఆయనకి పెన్షన్ పడుతుంటుంది. ఒకసారి ఆయన డెబిట్ కార్డ్ మిస్ అయిపోయింది, అంటే కొత్త డెబిట్ కార్డ్ రావాలి, ఇది పోస్ట్ ఆఫీస్ లో ఇట్లా మిస్ అయిపోయింది. ఈయనకేం మెసేజ్ వస్తుంది, నీ డెబిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారు మీరేనా అని. అమ్మ బ్యాంక్ వెళ్ళు, నేను వస్తున్నాను, నువ్వు ముందు వెళ్ళు అంటే నేను గబో బ్యాంక్ వెళ్ళి నేను అడిగితే ఇట్లా మెసేజ్ అంటే డబ్బులు పోయాయా అని అన్నారు. పోలేదండి. మరి పోకపోతే ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అయ్యో నాకు అర్థం కాల. అంటే రిసీవింగ్ చూడండి ఎట్లా ఉంది అనేది. అంటే మన డబ్బు పోతే ఒక రకంగా, డబ్బు పోయిన తర్వాత ఎన్ని లక్షలు పోయాయి అని అంటారు, వేలలో పోయాయి అని అంటే లక్షల్లో పోయిన వాడికే దిక్కు లేదు. ఇప్పుడు ఇంకా వేలలో ఎక్కడి నుంచి వస్తారు? సరిగ్గా మెయింటైన్ చేయాలమ్మా, ఓటీపీలు చెప్పకూడదమ్మా అని మనకే చెప్తూ ఉంటారు అన్నమాట. ఫ్రీ అడ్వైస్ ఇచ్చి పంపిస్తారు. గవర్నమెంట్ బ్యాంక్ లో ఒక రకమైన ఇబ్బందులు, ప్రైవేట్ బ్యాంక్స్ లూటీలు చేస్తున్నాయి. ఇక ఒక సామాన్యుడు ఎటు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి. ఎటకేలకు తస్మాత్ జాగ్రత్త అని చెప్పటం తప్ప ఆ జాగ్రత్త ఎలా తీసుకోవాలి, ఒకవేళ ఇబ్బంది పడితే ఏం చెయ్యాలి అనేది ప్రశ్నార్థకమే ఇక్కడ. అయితే లా అనేది ఒకటి ఉంది, డెఫినెట్ గా మనకి హెల్ప్ చేస్తుంది అని అంటున్నారు. సో డెఫినెట్ గా ఇది రిలేట్ అయిన వాళ్ళకి ఇది యూజ్ అవ్వాలి. మరి మీరు కూడా మీ సమస్య నుంచి బయటపడాలి. డెఫినెట్ గా మీరు కేసు వేస్తాను అని అంటున్నారు. తప్పకుండా వేస్తాను. ఆ కేసు వేసిన తర్వాత అసలు ఏ బ్యాంకు ఏంటి అనే సంబంధించి పూర్తి వివరాలు కూడా ఒకసారి మనం ప్రజలకు తెలియచేసేటటువంటి ప్రయత్నం చేద్దాం.
రైట్ సార్, చాలా అద్భుతంగా అంటే మనం ఎట్లా సమస్య నుంచి బయటపడచ్చు అకార్డింగ్ టు లా అనేది మీరు ఇక్కడికి వచ్చి మీ సమయాన్ని వెచ్చించి మాకు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే అక్క. నమస్తే.